హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్స్. అంటే మీకు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైంది. అది చాలాసేపు అయిపోయిందని చెప్పి ఆపేసాను. చూసారా గుంటంకులు గుండంకి ఎంత బాగా నరుకుంది. ఇద్దరు గుండెలే. తిప్పేదాకా అరుతూనే ఉంటుంది. మనం అటు తిరిగి నిజాంపేట వచ్చాం. నిజాంపేట రోడ్ వచ్చాం. అయితే ఇక్కడ ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్లో చాలా వరకు వైన్ షాప్లే కనపడతాయి. ఆంధ్రాలో బార్లు ఎక్కువ కనపడతాయి. ఇక్కడేమో అన్ని వైన్స్లో కనపడతాయి. సందుకి వైన్సే. చాలా ట్రాఫిక్ ఉన్నట్టుంది. మొత్తం రెడ్ వేసేసాడు. అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలండి. 1 కిలోమీటర్ వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్తామా. మొత్తం ట్రాఫిక్ ఉంది ఫుల్. వాళ్ళు పోయేదిలే. వాడు చూసి సాఫాలు ఎంత బాగా కూర్చున్నారు. సాఫాలు పెద్ద మామూలు కాదు. సాఫాలో పడుకున్నాడు ప్రశాంతంగా దాని మీద. ఎంజాయ్ పండగ. జాబులు చేసే వాళ్ళకంటే ర్యాపిడో, స్విగ్గీ కొట్టుకునే వాళ్ళు ఎక్కువ హైదరాబాద్లో అయితే. మొత్తం ట్రాఫిక్ ఉన్నట్టుంది. చాలా ట్రాఫిక్ ఉంది అయితే. బాబోయ్, ఇంత ట్రాఫిక్ ఉన్నా కానీ స్పీడ్ వెళ్ళిపోతున్నది. చూసారా? అయితే అక్కడ నాకు వెళ్ళి పోతుండొచ్చు. పోయి ఎంత గుంట ఉండాలి ఏదన్నా. గుంట అంటే మీరు అనుకునే గుంట కాదు, గొయ్యి అన్నమాట. రోడ్డు దగ్గర బొక్క ఉంటుంది. అది ఉందేమో ఆడ. అందుకే అది రెడ్ సిగ్నల్ అని చూపిస్తుంది. వీడేదో ఓపెన్ చేశారే, డ్రై ఫ్రూట్సా? ఏముందిరా డ్రై ఫ్రూట్స్లో బొక్క? ఏముందని బొక్కలో? డ్రై ఫ్రూట్స్ షాపే కదా. అది RRR వైన్స్ అంట. అమ్మ సినిమా పేర్లు తెట్టి ఇక్కడ దిగుతున్నారా అని గాలి జనకులు. మొత్తం ట్రాఫిక్ ఉన్నట్టుంది. చూద్దాం వెళ్తాము. ఫోన్ మాట్లాడుతా డ్రైవింగ్ చేద్దాం మొర్రో అంటే అందరు అదే పని చేస్తారు. వద్దు బ్రో, అట్లా తప్పది, చాలా తప్పు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగామనుకో, నువ్వు ఎవరు నాకు చెప్తాను అంటాడు. సార్ పడ్డాడు అనుకో, తెలుసుకోండి. సార్ పడితే కానీ తెలియదు అన్నమాట. చాలా ట్రాఫిక్ ఉన్నట్టుంది. 600 మీటర్స్ 3 మినిట్స్ చూపిస్తుంది. కానీ 3 మినిట్స్ పట్టుద్దో ఎక్కువ పట్టుద్దో మనకు తెలియదు. వాడు మనం ఏంది అంటే చూడు, అంకుల్ కంగారు పడ్డాడు పాపం. అయ్యో, నిజాంపేట అయితే వచ్చాం మనం. సెంటర్ ఇది నిజాంపేట సెంటర్ అనుకుంటా. మార్ట్లో మాత్రం సండేస్ మాత్రం ఫుల్ ఉంటుంది. ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఎందుకని అట్లా ఆఫర్స్ ఉంటాయన్నా సండేస్ కూడా. సండేస్ ఆఫర్స్ ఉంటాయని. ఇంకోటి ఆ డిమార్ట్లో కూడా అంతే. డిమార్ట్లో అయితే బాబోయ్ 24 hours ఆడే ఉంటారు ఆడవాళ్ళు అయితే. ఏది రేట్ తక్కువ వస్తే అది తీసేసుకుంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతే. ఏది తక్కువ వస్తే అది వేసుకోవాలి అంతే. 50 రూపాయలు ఏదైనా ప్యాకెట్ అది 10 రూపాయలు ఇస్తున్నారా, ఓ అది 10 ప్యాకెట్లు తీసుకో, అయిపోయా అంతే. అట్లా ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ.
ఏంది వెళ్ళాలా వద్దా అని వెళ్తున్నాడు. అబ్బా అయిపోయింది. ఎక్కడ ఆపాలండి? ఎక్కడ? ఓకే. అయిపోయింది. స్కాన్ చేస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేటింగ్ ఇవ్వరా? ఓకే, థ్యాంక్ యూ. అబ్బా అమ్మయ్య అయిపోయింది. అబ్బా ఇప్పుడు ఆడచాట ఆగాలి మనం, పట్టదు మళ్ళా. ఎక్స్ట్రా 2 రూపీస్ అంట. ఆడబెట్టుకోవాలి 2 రూపాయలు. నేను వద్దుగా బాబోయ్, అస్సలు వద్దు. ఇప్పుడు మనం ఏడవ చోట ఆగాలి కాసేపు, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకొని చిరాకు పడుతుంది. ఆల్రెడీ 2 గంటలు అయితే పెట్టుకొని చచ్చిపోతున్నాయి. హెల్మెట్ పెట్టుకొని కాసేపు ఆపేద్దాం. ఆపేసి ఏదన్నా టీ తాగుదాం, గ్రీన్ టీ కానీ ఏదో ఒకటి తాగి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. అబ్బా కొంచెం బ్రేక్ అయితే కావాలి, ఎందుకంటే కావాల్సింది అంతే. ఇక్కడ బండి పెట్టేసి మనం అక్కడికి వెళ్ళి టీ తాగాలి. ఓకే, టీ బ్రేక్ అయితే అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోదాం. ఇంతసేపు తోలితే వచ్చింది 200. ఇక్కడ మళ్ళీ ఆన్ చేసుకొని నొక్కితే కానీ టీ అయితే చాలా బాగుంది. ఎక్కడ తాగింది? ఇక్కడ ఏంటి ద్వారా నడుచుకుంటూ వచ్చింది. ఇక్కడ అందులో టీ చాలా బాగుంటుంది. టీ మీన్స్ ఇక్కడ చాయ్ అంటారన్నమాట, మనం టీ అంటాం కదా. మళ్ళా పడ్డది 1 కృష్ణారెడ్డిపేట పడ్డది. అది పెట్టినది 100 మీటర్స్ మధ్య యూటర్న్ చేయాలా? దాని కింద కృష్ణారెడ్డిపేట వచ్చిందంటే మా ఇంటికి వెళ్ళే దారి. అది ఇప్పుడు కట్టకూడదు. మనం ఇప్పుడు కట్టామంటే ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. క్యాన్సిల్ చేసే దీసా వచ్చి ఆగదు. లంజడుకులకి ఇప్పుడే ఎప్పుడే అప్పుడే అట్టేస్తారు లంజడకల్లారా. మీ అమ్మ ఇచ్చేసినప్పుడు క్యాన్సిల్ చేసి ఉంటారు లంజడుకులు. వచ్చేదాకా కూడా ఆగదు అస్సలు. మరి తిప్పుకోడు అలా పడ్డది కృష్ణారెడ్డిపేట. మన కృష్ణారెడ్డిపేట అయితే పోం మనం. 1 కిలోమీటర్ అంట అనేది వెళ్ళి అక్కడ తిప్పుకున్నాం. అది తిప్పేసుకుంటే మనకి యూటర్న్ వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ సచ్చినట్టు మళ్ళీ అంత దూరం వెళ్ళి యూటర్న్ తీసుకున్న బదులు వేరే యూటర్న్ బెటర్. ఇది లంజిది చూపించేది సైకిల్ చూపింది చూడకుండా. ఇది మా అమ్మ అంటుంది బూతులు లేకుండా చేయవా ప్లీజ్ అంటే. బూతులు లేకుండా ఎవరు చేయరు మమ్మీ అంటే ఇంటల్లో మా అమ్మ. ఇప్పుడు ఎందుకంటే బూతులే ట్రెండ్. వాడు పుల్ చూసుకోవడం చేయలే, వాళ్ళ కొడుకులు బండ బూతులు తిడతాడు వాడు. ఒకసారి చూడండి మీరే. ఇంకో ఉంటారు వాడి వాళ్ళందరూ బూతులు తెచ్చుకున్నారు చాలా వరకు. వాడు వచ్చాడే చాలు బండ బూతులు చీర కట్టుకుంటాడు, అవి కట్టుకుంటాడు. మళ్ళీ మందు అయినప్పుడు ఇంజరీస్ అన్నీ ఆ పేరు మొత్తం చెప్తాడు. తర్వాత మళ్ళీ ఇక డ్రింకింగ్ చేసి ఇంజరీస్ వెళ్తాడు. మళ్ళీ తాగితే బట్టలు ఇంటికి పనికి రావంటాడు. మళ్ళీ
అదేమో నిన్న మధ్యాహ్నం ఇన్స్టాలో వచ్చింది. పొద్దున ఫాస్టింగ్ ఉన్నాడంట. ఫాస్టింగ్ ఉంటే మళ్ళీ మందు తాగుతాడు. ఇప్పుడైతే మనం మందు తాగుదాం అంటున్నారు. ఏమనాలి. ఈ రోడ్లే నిండుకుంటూ ఉన్నాయి. మొత్తం బొక్కలు ఉన్నాయి. ఏం చేశాడో మరి ఇక్కడ అన్నీ చిన్న బొక్కలు ఉన్నాయి. ఓకే, బూతులుంటేనే చూస్తారు మళ్ళీ ఎవరైనా కానీ. ఎందుకంటే అప్డేట్ అయిపోయింది అంతా. బూతులు ఉండాలి, బూతులు ఉంటేనే చూస్తారు. లేకపోతే ఎవరో దాకరు కూడా దాకరు. ఈ మనిషి 80 మీటర్స్ అంట. మళ్ళీ ఫోన్ చేయాలా? ఇట్లా ఉన్నాడంట. ఇక్కడ ఉన్నారా? నువ్వరా? ఓటీపీ 733 7 332 332 ఓకే. ఫుట్రెస్ తీసుకోవా? అటుపక్క తీసుకో. అంతగా అమ్మాయి వెళ్ళింది కదా క్యూట్గా. కానీ అమ్మాయిని మాత్రం నమ్మద్దు బ్రో. ఎవరైనా కానీ చచ్చిపోతారు చెప్తున్నా. జీవితాలు నాశనం అయిపోతాయి లవ్ చేసి అయిపోయారంటే. ఏంటి అమ్మాయి నడుచుకొని పడుతున్నాడు. మళ్ళీ యూటర్న్ చేసి మళ్ళీ పోవాలి. ఎక్కడ కూడా ఇండికేటర్ అనేది ఏది లేదు. వాడు కారు పోతాను. ఇండికేటర్ సక్సెస్ అయ్యాడు. సిప్లింగ్ అది అట్లా ఉంటారు ఇండియన్స్ మరి. అందక్కలగా వస్తుంది బైక్. రిటర్న్ చేసుకొని మళ్ళీ పోవాలి. మబ్బులు తీసుకోవడం బాగున్నాయో. వర్షం అయితే పడకూడదబ్బా. వర్షం పడిందా చచ్చిపోవడం ఎత్తున చావే డైరెక్ట్. పడిందంటే దబదబగా పడుతుంది. అక్కడ కూడా రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ జోన్ సైడ్ చూడు ఎంత చిన్నగా వెళ్తుందో హైదరాబాద్. ఈ అమ్మాయిలు బండి ఎందుకు ఇంతవరకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు. అమ్మాయిలు బండి ఇవ్వకూడదు. బండి ఇచ్చారంటే అయిపోయి ఫస్ట్ గుద్ది నేనే తప్పు అని మాట్లాడతారు మళ్ళీ రిటర్న్. అదే మనం వెళ్ళి గుద్దినా మళ్ళీ తప్పు అవుతుంది. ట్రాఫిక్ ఉంది. 5 కిలోమీటర్ 15 నిమిషాల 20 మినిట్స్ చూపిస్తుంది. తోలి చేతులు తిప్పుతూ వెళ్తా. ఆయన రాంగ్ ఎట్లా ఎంత బాగా వస్తున్నాడు ఇండికేటర్ వేసుకొని. ఆయన ఇంకా ఆయన చూడబ్బా ఆడు ఎత్తిపోయాడు.
పెద్ద పెద్ద మనుషులు కదా. ఒక్కడి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది అసలు చూసాడా ఎంత బాగా పెట్టాడు ఆడ. ఫస్ట్ ఏమైనా చెట్లు పెట్టాలి, అట్ట పెడితే అర్థం కాదు. ఏదో ఒకటి చెట్లు పీకాలి, వరద ఇంకా అయిపోయాయి. అక్కడ పెట్టాను ఒక కార్లో మంచి స్పీడ్గా వస్తాడు, అయిపోయాయి. ఏంది ఇది కూడా ఎగ్జిబిషన్. ఇది అట్ట కట్టాడు మొత్తం ప్లాస్టిక్, ఏమన్నా అంత బ్యానర్ కట్ట కూడా కాదు, ఓన్లీ పైన ఒక్కటి చెక్కటి, మిగతా అంతా బ్యానర్, మొత్తం బ్యానర్. ఇది ఏం వెళ్తారు చిన్నపిల్లల ప్రతిసారి ఎగ్జిబిషన్ ఉంటారు. ఎంతమంది ఉంటారు ఆదివారం చూడు ఎంతమంది ఉన్నారు. సండే కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఎప్పుడైతే అసలు అందరు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఎవరు ఉంటారు అక్కడ చూడు. బండి కూడా పెడతాను కూడా ఖాళీ లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టిపోతారు. మనలో అయితే నేనైతే కారు చూడు ఆడబెట్టాలా చూస్తున్నాడు. వీడు పెట్టుకునేవాడు కొద్దిగా పార్కింగ్ ఇచ్చి పెట్టినా బాగలేదు, పార్కింగ్ లేదు కూడా. చూడు ఎడబోతాడు, ఫోన్ మాట్లాడుతుంటా మాస్క్ పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను పెట్టా. వాడు కానీ పడ్డాడు పొరపాటున ఇక్కడ స్పీడ్ బ్రేకర్ మొత్తం ఫ్రంట్లోకి వేస్తాడు, కర్రని దారి కింద పడతాడు. వాడు పడేది కానీ ఇద్దరు ముగ్గురు వెనకాల పడతాడు. నేను ఒకసారి పోయాను, హై సెక్యూరిటీ. వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ, వాళ్ళు వచ్చేటప్పుడు చెప్పులు ఏమైనా తీయేది అన్ని బిక్కి చెక్ చేస్తాడు. దేనికన్నా అంటే ఏమైనా చెప్పులు గట్రా తీసుకోవాలి. నేను అంతా చండాలంగానే పడుతున్నాను, నీకు చెప్పులు ఎత్తుకోలేదండి అన్న అని మాట్లాడితే మా రూమ్స్ మా పొన్నే అని మాట్లాడుతున్నాడు. చెప్పులు గట్రాలు ఏమైనా ఎత్తుకెళ్తున్నారేమో అని ఒకడు ఎత్తుదేగాడు చెప్పులు ఎత్తుకోలేదేమి రా, చెప్పుకుండక్క నాకు కొద్దిగా అన్నా. మొత్తం పెరిగిపోతుంది అసలు, మొత్తం ఎక్కడికెళ్తుంది. ఇప్పుడు అంగళం కూడా ఖాళీ లేదు, మొత్తం ఏడు దొరుకుతాను లేపు పరదిగారని. మేము ఉండే చోట అయితే కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, అట్లా కొంచెం బాగుంటాయి ప్లేసెస్. అంటే అక్కడ అంతా పీస్ఫుల్ ఉంటుంది, మరి అట్లా కాదు. రోడ్డు వాడిదే. కాంపేట్ రోడ్డు అది కృష్ణారెడ్డిపేట చూపిస్తుంది కదా, కానీ అది మనం బొలారం వెళ్తాం. బొలారం ఇందాక వచ్చిందామా, అక్కడి నుంచి వస్తాం అన్నమాట. వాటిలో పాటలు పల్లె ఉంటాయి బ్రో. నాకు అసలు పాటలు పెట్టుకుంటేనే లేదా అస్సలు చిరాకు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ వాళ్ళకి కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది, ఎందుకంటే అందరూ హార్న్ కొడుతూ ఉంటారు. కొంచెం బండి వేసుకొని రయ్యి తీసుకుంటారు. ఏంటంటే మనకి హెడేక్ వస్తుంది, మన హెడేక్ రావాలి. హెడేక్ వచ్చినట్టు మన కాలు కుదిరాలి. మీరు చూసారా బండి మొత్తం బ్యాటరీ మనం వచ్చేటట్టుంది. అంత రైడింగ్ చేస్తున్నాం. హారం కడుతున్నానని చెప్పి పక్కన అది చిన్నగా వెళ్తే ఎవడు వెళ్తాడు? 20-30 మీద అంటే రోడ్డు మొత్తం ఖాళీగా ఉన్నా కానీ చిన్నగా వెళ్తున్నాడు. కౌశల్య కాలనీ రోడ్డు అంతా అది బస్ వస్తుంది కదా, ఆ రోడ్డు పోతే మళ్ళీ ఓవరాల్ వస్తుంది.
మొత్తం ఓవర్ అది అటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, ఓవర్ అది వస్తుంది. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎట్టకేళ్ళకి వచ్చేసాం. చాలా ట్రాఫిక్ ఉంది సండే కూడా. సందులోనే బెటర్ కానీ ప్రతిసారి సందులో పడని డైరెక్ట్ వెళ్తాను కదా. జరుగుతుంది ఇంకోట్లేదు మళ్ళీ. నా బాయ్ రోడ్డు మొత్తం ఎట్లుంది? లోపల బాయ్ ఏంది ఇది? అకాడమీ అన్న. అకాడమీయా? స్పోర్ట్స్ సెంటర్, క్రికెట్, బ్యాట్. మా అన్న మొత్తం ఏడా ఉన్నారుగా. వెళ్ళొచ్చా లోపలికి? ఆపాలా ఏంటిటా అట? స్కానరా క్యాషా? క్యాష్ క్యాషేనా? చేంజ్ లేదా? అన్నీ చేంజ్. మరి ఎట్టా ఎవడెత్తాడు? కొన్ని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ ఉందా? ఆన్లైన్ చేయ మరి అయితే ఇంకేం బాధ. బ్రో రేటింగ్ ఇవ్వవా? రేటింగ్ రాత్రిలో ఖచ్చితంగా రేటింగ్ తీసుకోవాలి, ఎందుకంటే అవే పాయింట్స్, మనకి పాయింట్స్ బాగుండాలి ఫస్ట్. అమ్మని అవో. ఓకే గాయస్, ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్, బాయ్.